బ్రేకింగ్ న్యూస్ కేరళలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. 3 రోజుల నుంచి కూడా కేరళలో భారీ వర్షాలు పడతా ఉన్నాయి. వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ప్రెజెంట్ కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పురాతన భవనం కూలిపోయి దాదాపు 3 స్పాట్లోనే చనిపోయారు. మరొక 17 మంది ఆ భవనం కింద ఉండిపోయారు. వాళ్ళని ఇంకా తీసే ప్రయత్నం చేస్తున్నది ఎన్డీఆర్ఎఫ్ బృందం. అయితే దీనికి సంబంధించి ఇంకా సమాచారం ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా కేరళకు సంబంధించి కొడోకర అనే ఒక పంచాయతీలో జరిగిన సంఘటన ఇది. అయితే అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా వలస కార్మికులు. ఉత్తరప్రదేశ్ నుంచి పాపం వలసకి కేరళకు రావడం జరిగింది పనులు చేసుకోవడం కోసం. సో అక్కడ ఈ వర్షాల కారణంగా అందులో తలదాచుకున్నారు పాపం వాళ్ళకి తెలియక. ఆ పురాతనకు సంబంధించిన ఆ భవనం కూడా అది కూలిపోయింది. సో ఒక్కసారిగా వారందరూ కూడా అందులో చిక్కుకుపోయారు. మరికొంతమంది బలమైన ఏ అయితే గోడలు ఉన్నాయో వారి మీద పడి వాళ్ళ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ అలాగే ఫైర్ ఇంజిన్ సిబ్బంది కానీ వెంటనే అక్కడికి చేరుకుని మొత్తం కూడా వాళ్ళని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే మరి ముఖ్యంగా ఆ సంఘటన స్థలాన్ని అర్జున్ అనే కలెక్టర్ కూడా అక్కడికి చేరుకుని వాళ్ళ యొక్క ఆచూకీ మొత్తం కూడా తెలుసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేటట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామచంద్రన్ ఆయన కూడా అదంతా కూడా పరిశీలించి వాళ్ళకి కొన్ని సహాయ చర్యలను అందించేటట్టు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే 3 స్పాట్లోనే చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. ఆ 3 ఎవరు అనేది కూడా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే 3 కూడా చిన్నపిల్లలే ఉన్నారు, చిన్న ఏజ్ వాళ్ళే ఉన్నారు. రూపేల్ అలాగే తనకి 21 సంవత్సరాలు, అలాగే రాహుల్ 19 సంవత్సరాలు, అలాగే అలీం తనకి 30 సంవత్సరాలు. సో వీరు 3 స్పాట్లోనే చనిపోయారు. మరికొంతమంది ఇంకా భవనం కింద ఉండిపోయారు. దాదాపు 17 మంది వరకు కూడా ఇంకా ఉన్నారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదంటే చనిపోయారా అనే విషయం ఇంకా వాళ్ళని వెలికి తీసి బయటకు తీసుకొచ్చిన తర్వాత అర్థమవుతుంది. నాకైతే మాత్రం వాళ్ళ కొన ఊపిరితో బ్రతికే ఉండే ఛాన్స్ ఉంటుందని అయితే మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. అండ్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, అసలు ఏంటి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఆ 17 మంది సేఫేనా లేకపోతే వాళ్ళకు కూడా ప్రాణాపాయ స్థితి ఉందా? తేజ, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇటువంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. వీటి నుంచి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు కూడా ఇది కేరళలో చోటు చేసుకుంది. కొడకర పంచాయతీ పరిధిలో ఉన్న భారీ పురాతన భవన్ ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు రూపేల్, రాహుల్, అలీ ప్రమాదంలో అక్కడికక్కడే అయితే ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది అయితే భవన శిథిలాల కింద చిక్కుకుపోయినట్లయితే తెలుస్తుంది. సో వాళ్ళ సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. మరి వాళ్ళలో గాయాల పాలైన వాళ్ళని కూడా హాస్పిటల్ తీసుకెళ్లారు. మరి ఇంకా బయటపడాలి చాలా మంది అని కూడా చెప్తున్నారు. అయితే స్థానికుల ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు అయితే ఈ మొత్తం స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహా చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ అర్జున్ పాండ్యన్, ఎమ్మెల్యే కేకే రామచంద్రన్ కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చలకుడి డివైఎస్పీ పిసి బీజు కుమార్, కొడకర, పుత్తకోడ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఫైర్ యూనిట్స్, ఎన్డీఆర్ఎఫ్ టీము కోఆర్డినేషన్ తో మొత్తం రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతోంది. ఈ మేరకు మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కొడకర ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే 17 మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు కాబట్టి వీళ్ళకి సంబంధించి అంటే వీళ్ళలో ఉన్నారా ఇంకా బతికి లేకుంటే చనిపోయారా అనేది తేలాల్సింది. వీళ్ళకి రెస్క్యూ ఆపరేషన్ చేసి ఎంతమంది ప్రాణాలతో కాపాడుతారో అయితే చూడాలి. సో వర్షాకాలంలో ఇటువంటి సంఘటనలు అంటే వరద తీవ్రత ఉండటం, ఇటువంటి ఘటనలు మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం. వరద ప్రమాదాలు, ఇటువంటి భవనాలు కూలిపోవడం, పురావస్తు భవనాలు, ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ అయితే వర్షాకాలంలో జరుగుతుంటాయి కాబట్టి వీటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం కూడా వీటిపైన కాస్త శ్రద్ధ చూపాలని చెప్పేసి నెటిజన్స్ కూడా కోరుకుంటున్నారు. సో గైస్, కేరళలో జరిగిన ఈ దారుణమైన ఘటన ఏదైతే ఆ స్పాట్ లో 3 వ్యక్తులు కూడా చనిపోయారు. వాళ్ళందరూ కూడా చిన్న వయసు కలిగిన వారే. కాకపోతే వాళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి కేరళకు వచ్చారు, వలస కార్మికులు. సో భవనం కింద వాళ్ళు తలదాచుకున్నారు. అనుకోకుండా వర్షాలు రావటం, పాతది అవడం వల్ల అది ఆ వర్షానికి అంటే పూర్తిగా అది పురాతనమైంది కాబట్టి అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సో దాని కింద ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటివరకు 3 మృతదేహాలు అయితే బయటకు వచ్చి ఇంకా 17 మంది లోపలే ఇరుక్కుపోయారు. వాళ్ళని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో గైస్, ప్రజెంట్ వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరీ ముఖ్యంగా
ఈ వర్షాలు పడుతున్నప్పుడు లోతట్టు ప్రాంతాలకి దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. నది స్నానాలకు కూడా ఎవరు వెళ్ళొద్దు. రీసెంట్‌గా మనం చూసాం మహారాష్ట్రలో జరిగిన ఒక దారుణమైన సంఘటన. ఒక ఫ్యామిలీ సరదాగా ఆదివారం అని చెప్పేసి ఒక ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక పురాతనమైన ఒక ఐరన్ బ్రిడ్జ్ దగ్గరికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే దానిపైన అందరూ ఒక్కసారిగా ఎక్కువ మంది రావడం వల్ల అది ఒక్కసారిగా కుప్పకు కూలిపోయి ఆ నదిలో చాలా మంది కూడా కొట్టుకొని వెళ్ళిపోయారు. సో చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఘటనలు ఈ వర్షాకాలంలో చాలా చాలా బయటికి వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం, సేఫ్‌గా ఉందాం. మన పిల్లల్ని మనం ఈ వర్షాకాలంలో సేఫ్‌గా పెట్టుకుందాం. దయచేసి అందరూ కూడా ఈ వర్షాకాలంలో మాక్సిమం అవాయిడ్ చేయండి. ఎవరు కూడా బయటకు రాకుండా. అండ్ మరి ముఖ్యంగా ఇలాంటి ప్రకృతి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ప్రకృతితో పెట్టుకుంటే ఏ క్షణం, ఏ నిమిషం, ఏ సెకండ్ ఏం జరుగుతుందో